పెరుగుతున్న ఎండలు ఉక్కపోతలతో సకల జీవకోటి అల్లాడుతోంది. వేసవి వచ్చిందంటే అందరికీ ఇక్కట్లే. రొయ్యల చెరువుల్లోనైతే పెరిగే ఎండల వల్ల నీటి ఉష్ణోగ్రతలు పెరిగి నీటి గుణగణాల్లో మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల రొయ్యల మనుగడకు అంతరాయం ఏర్పడి మరణాల శాతం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చెరువుల్లో 5 అడుగులకు తగ్గకుండా నీటిని ఉంచడం, నీటిలో ఆక్సిజన్ పరిమాణాన్ని పరిరక్షించుకోవడం వంటి చర్యలు చేపట్టాలి. ఆక్సిజన్ లోపిస్తే చాలా వరకు రొయ్యలు మృత్యువాత పడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుత వేసవిలో రొయ్యల చెరువుల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మనకేంటంటే ఇప్పుడు అంతా కూడా మనం రొయ్యల పెంపకం ఎక్కువ చేస్తున్నాం. ఆ రొయ్యల పెంపకంలో కూడా మనం వెన్నామి రొయ్యనే మనం ఎక్కువగా పెంచుతాం. ఇంతవరకు కూడా ఆల్రెడీ మనం చెరువులు బాగా తయారు చేసుకుని మనం వెన్నామిని వేసి కనీసం మనం ఎకరానికి 1,00,000, కొంతమంది అయితే 1,00,000 పైబడి 1,50,000 కూడా వేసుకుంటే మనం ఇప్పుడు ఒక నెల 15 రోజులు దాటిన చెరువులు కూడా చాలా వరకు ఉన్నాయి. ఈ సమయంలో ఏంటంటే మనకి వెన్నామి చెరువుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ముఖ్యంగా మనం ఈ నీటి యాజమాన్యం. ఈ నీటి యాజమాన్యాలు అంటే ముఖ్యంగా మనం నీటి గుణాలు. ఈ నీటి గుణాల్లో మనం వెన్నామిలో చూడాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా మనకి ఆక్సిజన్ ఒకటి. ఆక్సిజన్ అనేది ఏంటంటే మనకి 5 ppm మించి ఉండాలి. తర్వాత మనకి pH అదేంటంటే 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. తర్వాత మనకి ఆల్కలిన్ అంటాం. ఈ ఆల్కలిన్ అంటే ఇంచుమించు ఒక 150 మించి ఉంటుంది. దీంట్లో కార్బోనేట్స్ అని కూడా మనం చూస్తుంటాం. బైకార్బోనేట్స్ ఒక 0 నుంచి 10 వరకు ఉండి కార్బోనేట్స్ ఒక 100 అలాగ ఉంటే మంచిది. తర్వాత మన వెన్నామి చెరువులు ముఖ్యంగా ఈ హార్డ్నెస్, సెలైనిటీ. ముఖ్యంగా మనం ఏంటంటే ఎక్కువగా వెన్నామి అనేది మనం ఇంచుమించు 0.5 నుంచి 55 ppt మధ్యలో కూడా మనం పెరుగుతుందని చెప్పి యూరియా అని చెప్పి మనం అనుకుని కల్చర్ చేయడం జరుగుతుంది. అన్ని సెలైనిటీల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే తక్కువ ఉపదాన నీటిలో ఎక్కువ పెంచుతాం. కనీసం మనకు 5 ppt కానీ మెయింటైన్ చేయగలిగితే ఆ వెన్నామి చెరువుల్లో బాగుంటుంది. ఈ సెలైనిటీని కూడా మనం మొట్టమొదటి ఏ సెలైనిటీ పెట్టామో అదే పూర్తిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే కాల్షియం అనేది ఏ ఉపదానాలు చూసుకున్నా సరే మీరు 150 ppm ఉండేటట్లు కానీ అంతకంటే ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి వెన్నామికి. తర్వాత ఈ మెగ్నీషియం అనగానే ఏంటంటే ఈ కాల్షియం కంటే 2 రెట్లు ఎక్కువ ఉండాలి. అంటే కనీసం 300 ppm ఉండేటట్లు చూసుకోవాలి. అదే మనకి పొటాష్ అనేది ఏంటంటే ఇంచుమించు కాల్షియం ఎంత ఉంటే పొటాషియం ఎంత ఉండాలి, కనీసం 100 ppm పైనే ఉండాలి. కనీసం 150 ppm అనే పొటాష్ అనేది ఉంటే మనకి చాలా వరకు వెన్నామి ఆరోగ్యంగా పెరుగుతుంది. అందుకేనంటే మనం మీరు చూసే ఉంటారు, ప్రతి 15 రోజులకి మీరు ఒక శాంపిల్ తీసుకెళ్ళి పరీక్షా కేంద్రాలు ఇస్తే ఈ వాటర్ టెస్టింగ్లో ఏం చేస్తారంటే ఈ పారామీటర్లు అన్నీ కూడా అందరూ రాస్తుంటారు. ఇవి కాకుండా అమ్మోనియా, నైట్రేటు, HTC వస్తుంటారు. అవి అసలు ఉండకూడదు. ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. అదే కాకుండా మనకంటే నీటి లోతు అనేది వేసవికాలం అయినా సరే వెన్నామి చెరువుల్లో మాత్రం మనకు 6 అడుగులు తగ్గకుండా నీరుని పెట్టుకోవడం. ఏవైతే మనకి ఆవిరికి కానీ నీరు వెళ్ళిపోతుంది అనుకుంటే దాన్ని మళ్ళీ భర్తీ చేసుకోవడం చాలా ఉత్తమం. ఆ భర్తీ చేసుకునేటప్పుడు కూడా మనం సెలైనిటీని బాగా పెంచడం కానీ తగ్గించడం కానీ చేయకుండా ఒకే సెలైనిటీ మెయింటైన్ చేయగలిగేటట్టు మనం ఒకటి చూసుకోవడం. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మనం తక్కువ ఉపదానం 5 కంటే తక్కువగా అలా పెంచుతున్నామో తప్పనిసరిగా అటువంటి చెరువుల్లో మనకు ప్రతి 10 రోజులకు ఒకసారి మనకి ఈ సాధారణ ఉప్పు, మన కల్లుప్పు ఉంటుంది కదా, ఆ సాధారణ ఉప్పుని సముద్ర ఉప్పుని తీసుకుని మనం ఇంచుమించు 20 kgs, అలాగే మనం ఈ పొటాష్ అనేది కనీసం 10 kgs, ఈ మెగ్నీషియం అనేది ఒక 10 kgs చూసుకుని మనం ప్రతి 10 రోజులకు ఒకసారి మనం వీటిని మాత్రం తప్పనిసరిగా చల్లుకుంటూ ఉండాలి. వీటన్నిటితో పాటు మనం ఏంటంటే వెన్నామి చెరువుల్లో ఏరేటర్స్ ఒకటి వాడుతుంటాం. వాడినప్పుడు ఆక్సిజన్ సమస్య మనకేంటంటే ఎన్ని ఏరేటర్స్ వాడినా సరే కొన్ని చెరువులు లో ఆక్సిజన్లోనే వెన్నామి పెరగడం జరుగుతుంది. అది ఎక్కువగా గమనించండి. మనం ఆల్రెడీ నెల 15 రోజులు దాటి ఉన్నాం కనుక ఈ ఆక్సిజన్ అతి ముఖ్యంగా చూసుకోవాలి. ఉదయాన్నే మరి ప్రతి చెరువు దగ్గరగా కూడా ఒక ఆక్సిజన్ కిట్ పెట్టుకోండి. ఉదయాన్నే మనం ఏంటంటే 5 గంటలకి 5:30, 6 మధ్యలో ఒకసారి చెరువులో 4-5 చోట్ల కొద్దిగా లోతులో మనం కానీ తీసుకుని శాంపిల్ తీసుకుని ఆక్సిజన్ ఎంత ఉందని గమనించండి. ఆ సమయంలో కానీ కనీసం 4 ppm ఇంకా 5 ppm ఉండేటట్టు కానీ మన చెరువును కానీ యాజమాన్యం చేస్తున్నామంటే అటువంటి చెరువుల్లో మీకు ఏ విధమైన సమస్య రాదు. ఉదయాన్నే ఎందుకు చూస్తామంటే అప్పుడు అతి తక్కువ ఆక్సిజన్. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వాతావరణం వచ్చింది, ఇప్పుడు బాగా ఎండగా ఉంటుంది రోజు కూడా. ఒకేసారి మనకి మేఘావృతం అయ్యి వర్షాలు పడి చెరువు ఏంటంటే సడన్గా పగటిపూట కూడా మనకి ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తాం, రోజులాగే మనం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వేస్తుంటాం పంకాలన్నీ కూడా, ఏరేటర్లన్నీ. కానీ ఉదయం వచ్చేసరికి ఈ రోజంతా కూడా ఎప్పుడైతే సూర్యరశ్మి లేదో ఆ టైంలో మనకి ఏమవుతుందంటే ఆక్సిజన్ ఉత్పత్తి మన చెరువులు తగ్గి మనం మామూలుగా మనం మేతలు అన్నీ కూడా మామూలుగా ఇస్తుంటాం. అందులో ఉన్న జీవులన్నీ కూడా శ్వాసిస్తుంటాయి రాత్రులు అనగానే. తెల్లవారు సమయం వచ్చేసరికి మీరు ఎంత ఏరేషన్ ఇచ్చినా సరే అది మరీ తగ్గిపోవడం 3 ppmకి వచ్చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే రొయ్య ఎక్కువ శాతం మన తక్కువ
ఆక్సిజన్ ఉన్న ఆ, నీటిలో ఉండడం వల్ల దానికి ఒత్తిడి పెరిగి అటువంటి చెరువుల్లో మీరు గమనించండి ఎక్కువగా మీకు విబ్రియో రావడం, అదే ఈ సాఫ్ట్ షెల్ రావడం, కొన్ని చెక్ ట్రైల్లో అక్కడక్కడ 2-3 రొయ్యలు కానీ చనిపోతుంటే మాత్రం తప్పనిసరిగా మీరు నీటి పరీక్షలు అడుగు అమ్మోనియా పెరిగిందా లేదా చూసుకోవడం, ఈ నీరంతా కూడా చూసుకుని ఆక్సిజన్ ఏ శాతంలో చూసుకుని దాన్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే ఆక్సిజన్ తక్కువ ఉందంటే మీరు రొయ్యలు అన్నీ చూడండి అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఎప్పుడైతే మనం వాలేసి చెప్పినాడు కొన్ని ఉపేగ్గా మనకి ఏంటంటే తెల్లగా కూడా లోపల అంటే కూడా మొదటిగా తెల్లగా కనిపించడం అవి జరుగుతుంటాయి. అటువంటి ఉన్నా సరే ఏంటంటే మనకి ఆక్సిజన్ లోపం అని గమనించదు. అందుకేంటంటే మనం ఈ ఆక్సిజన్ ఎంత ఇస్తున్నాం దానికే మనం ఏంటంటే మన ఏరియేటర్లు పెంచాలన్నా మనం ఏదో 300 కేజీలకి ఒక హెచ్పి ఏరియేటర్ ఉంటే సరిపోద్దని చెప్పి మనం మామూలుగా థియరిటికల్గా చెప్పుకుంటాం. కానీ మన చెరువులో అది సరిపోతుందా అని చూసుకోవాలి. అది చూసుకోవాలంటే ఏంటంటే ఉదయాన్నే ఆక్సిజన్ చేసి 5 పీపీఎం ఉన్నట్టు. ఎప్పుడైతే ఈరోజు మీకు 4 పీపీఎం ఉంది అన్నప్పుడు మీరు ఏరియేటర్లు సమయాలను పెంచడం, ఇంకా కావాలంటే ఇంకో ఏరేషన్ సెట్ ఎక్కువగా పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా అటువంటి చెరువులు ఏంటంటే మీకు ఆక్సిజన్ ఆ మొన్నాడు మళ్ళీ చూడండి అప్పుడు 5 పీపీఎంకి వచ్చింది. ఓకే, నా చెరువులో నేను బాగా మెయింటైన్ చేస్తాను. ఎప్పుడైతే మీకు అనుమానం ఉందో ఈ రోజంతా కూడా ఏంటంటే సాయంత్రం పూట ఒకసారి ఆక్సిజన్ చెక్ చేయి. ఇంకా మరి ఆక్సిజన్ దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఆక్సిజన్ స్లోగా రిలీజ్ చేసి ఆక్సిజన్ ఈ ట్యాబ్లెట్లు అయినా మనకు దొరుకుతుంటాయి. అటువంటి వాటిని మనం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి కూడా మనం వేసినట్లయితే అవి స్లోగా ఆక్సిజన్ రిలీజ్ చేసి మనకి ఆటోమేటిక్గా మనకి చాలా వరకు ఈ ఆక్సిజన్ సమస్య రాకుండా చూస్తుంటాయి. ఆక్సిజన్ అనేది ఉదయాన్నే మనం 5 పీపీఎం కానీ మెయింటైన్ యాజమాన్యం చేసినట్లయితే ఉన్నట్లు చేసినట్లయితే అటువంటి చెరువుల్లో ఈ రొయ్యల చెరువుల్లో తప్పనిసరిగా మనం మంచి సీడ్ వేసినప్పుడు ఏ విధమైన వ్యాధులు రాకుండా మనం కాపాడవచ్చు. మంచి దిగుబడి కూడా పొందొచ్చు. ఓన్లీ 100 కౌంట్లు కూడా మనం కౌంట్లు కూడా తీసే ఆస్కారం ఉంది.